తెలుగు జాతికి అంతటికీ ఏం ఉపకారం చేశాడో మీకు అందరికీ తెలుసున్నదే కానీ నాకు ప్రత్యేకంగా ఒక పెద్ద సందేహానికి సమాధానం దొరికేలా చేశాడు మహానుభావుడు. చిన్నప్పటి నుంచి ఒక మాట వింటూ ఉంటాం మనం, ఇప్పుడు అంటూ ఉంటారు చాలామంది, తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలని. గారెలే ఎందుకు అన్నారు నాకు పట్టుదల. ఇక పిండి వంటలు లేవా? తెలుగువాడికి గారెలు ఇష్టం, గారెలు బాగుంటాయి, అది సమాధానం కాదు. గారెలు ఎందుకన్నారు? బొబ్బట్లు ఉన్నాయి, పులిహోర ఉంది, మిరపకాయ బజ్జీ ఉంది, దమ్ముంటే చాలా ఉన్నాయి కదా. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి. ఇది నా చిన్నప్పటి నుంచి పురాణాలు చెప్పేవాళ్ళు చెబుతుంటే నాకు సందేహంగా ఉండదు, గారెలతోనే ఎందుకు పోల్చారు? తెలుగు వాళ్ళు ఎవరు సామాన్యులు కాదు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వచ్చాక పనికిమాలిన వాళ్ళు అయ్యారు, కానీ ఇదివరకు చాలా తెలివితేటలు ఉండేవి. మొత్తం 4 వేదాలు తెలుగువాడి ముందు అరుగు మీద కూర్చుని వినిపిస్తే 4 వేదాల సారాన్ని ఒక్క మాటలో చెప్పేస్తాడు తెలుగువాడు. తెలుగువాడు అంటే అంత గొప్పవాడు, అంత వాడి ఒక్క మాటలో చెప్పేస్తాడు. జగమే మాయ, బ్రతుకే మాయ, వేదాలలో సారం ఇంతేనయ్యా అంటే ఒక్క మాటేనండి, మొత్తం అదే వేదాల సారం అంతా. బ్రహ్మసత్యం జగన్మిథ్య అలా చెప్పినవాడు తెలుగువాడు ఒక్కడే. నిజంగా ఒక్క మాటలో, ఒక్క సామెత, ఒక జాతీయంలో మొత్తం చెప్పేస్తాడు. అంత తెలివైన వాడు భారతం మొత్తం 18 పర్వాలు, 1700 శ్లోకాల వ్యాసభారతం, తెలుగులో 21,697 గద్యపద్యాలతో ఉంది. దీన్ని మొత్తం విని తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలంటే ఏదో ఉంటుంది ఇందులో. కానీ ఎవరు చెప్పట్లా గారెలు బాగుంటాయి, కమ్మగా ఉంటాయి. కమ్మగా ఉండడం అనేది రుచి కాదు. తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు, పులుపు, ఇవి 6 రుచులు, కానీ కమ్మగా ఉండడం రుచి కాదు. మరి కమ్మగా ఉండి ఏ రుచి లేనటువంటి దాన్ని పట్టుకుని దాంతో భారతాన్ని పోల్చి తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి, పోని గారెలు మంచి శుభప్రదం అనడానికి కూడా వీళ్ళు తద్దినాల్లో వండుతారు ప్రత్యేకంగా. అసలు కొంతమంది తద్దినాలు పెట్టేది వాటి కోసమే. మాళయ పక్షాల్లో మళ్ళీ తద్దినం ఎందుకు పెడతారంటే గారెలు పరవాన్నం కోసం. విడిగా ఉండమంటే వండరు, అశుభం అంటారు. అదో గొడవ ఉంది ఇక్కడ. అందుకని దానికోసం కాదు అనిపించి నాకు భక్తి టీవీలో భారతం చెప్పవలసిన అవసరం వచ్చినప్పుడు 2009లో దీనికి నన్నయ్య గారు చెబుతాడు సమాధానం, ఎక్కడో ఉంటుంది, మనం పట్టుకోవట్లేదు, ఏదో పరీక్షల కోసం చదివేశాం కానీ అని వెతికితే ఆశ్చర్యకరంగా, ఆనందదాయకంగా ఆయన ఒక శీసపద్యంలో నాకు సమాధానం స్ఫురించేలా చేశాడు. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని, అధ్యాత్మ విధులు వేదాంతమనియు, నీతి విచక్షణులు నీతి శాస్త్రంబని, కవి వృషభులు మహాకావ్యమనియు, లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని, ఐతిహాసికులు ఇతిహాసమనియు, పరమ పురాణికులు బహుపురాణ సముచ్చయంబని మహిగొనియాడుచుండ, వివిధ వేద తత్వవిదుడు వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు, విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండ చేసే భారతంబు. ఇది అనువాద పద్యం కాదండి, వ్యాసభారతం చదివి మాట్లాడండి.